హాయ్ రా. హలో రాథోడ్, ఎక్కడున్నావు? అప్పుడే ఇంటికి వెళ్ళిపోయావా? ఓకే ఓకే, ఏమన్నారు మావయ్య? ఏమనలేదురా, చాలా మంచోడు తెలుసా. డిన్నర్ చేశారా? ఇంకా ఏమన్నారు? టోటల్ లైన్ క్లియర్ రా, మనం భయపడాల్సిందేం లేదు. రేపే మీ మమ్మీ డాడీతో మాట్లాడుతాను. నిజమా? నమ్మలేకపోతున్నాను రాథోడ్. అసలు మావయ్య గురించి చాలా భయపడ్డాను. నిజమా? థ్యాంక్ గాడ్. ఇంకా ఏమన్నారు? అవునా? ఎనీహౌ చాలా హ్యాపీగా ఉంది. మ్యారేజ్కి మావయ్య ఒప్పుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే రాథోడ్, నేను మళ్ళీ చేస్తానే. బాయ్ బాయ్. నమస్తే సార్. మిస్టర్ రాథోడ్, ఎక్కడి నుంచి వస్తున్నావు? మాలినిని కలిసి వస్తున్నావా? అలా ఏం లేదు సార్. ఏమంటుంది మాలిని? మళ్ళీ పెళ్లి చేసుకుని ఎటన్నా వెళ్ళిపోదాం ఉంటుందా? అడిగేది నిన్నే చెప్పు రాథోడ్. అటువంటిది ఏం లేదు సార్. సరే గాని ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నారా మీరు? నిన్నే అడిగేది చెప్పరా? ఎక్కడికి లేదు సార్, ఏదో సరదాగా అలా అనుకున్నాం అంతే. మీరు సరదాగా ఏమనుకోలేదురా. ఇంతకీ ప్లాన్ చెప్పు. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను 3 years నుంచి దాని వెంపడ పడుతున్నాను. అది నీకు పట్టమేంట్రా? నేను నిజంగా దానికోసమే పోలీసునయ్యానురా. ఎందుకో తెలుసా? చిన్నప్పుడు అది పోలీస్ అంటే చాలా ఇష్టమంది. ఆ చిన్న కోరిక కోసం నేను పోలీసునయ్యానురా. అటువంటి నన్ను కాదని నిన్ను ప్రేమిస్తుందా? చాలా వరకు వెళ్ళిందిరా మీ వ్యవహారం. మొన్నక్కడే నేను చంపేద్దాం అనుకున్నానురా, కానీ ఎందుకులే అని వదిలేశాను. నా మాలినికి నేను బేడవకూడదు కదా. రేయ్, నీకు ఒక్క విషయం ఫైనల్గా చెప్తున్నా, గుర్తుపెట్టుకోరా. మాలినిని నేను నీకు దక్కనివ్వను. ఇది పచ్చి నిజం. ఈ విషయంలో అవసరమైతే నేను చస్తాను, కానీ మిమ్మల్ని మాత్రం కలవనివ్వను. అర్థమైందా? ఈ విషయాలన్నీ మాలినితో చెప్పావనుకో, ఇక అదే రోజు నీ చివరి రోజు అవుతుంది. నిన్ను మాత్రమే కాదు, నీ ఫ్యామిలీలో ఉన్న అందరినీ చంపేస్తా. అర్థమైందా? బయట నా గురించి వినే ఉంటావు కదరా, నేను ఎంత మూర్ఖుండో. అర్థమైందా? బుద్ధిగా చెప్తున్నా, విను. మాలినికి అన్నీ అర్థమయ్యేట్టు చెప్పు. పెళ్ళి గిళ్ళి ఇవన్నీ ఇప్పుడే వద్దని చెప్పు. అర్థమైందా? ఈ విషయం ఏమన్నా లీక్ అయిందనుకో, నిన్ను అస్సలు క్షమించను. ఖబర్దార్. అర్థమైందా? వెళ్ళ.